ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన మనకి ఉపదేశం చేస్తాను అంటూ ఉన్నారు. మనము ఎలా నడవాలి, ఏ విధముగా మన గమ్యం అనేది చేరాలి, అలాగే మన ప్రయాణంలో, మన యొక్క చదువులో, మన యొక్క ఉద్యోగాలలో అన్నిటిలో కూడా ఆయన ఏ విధముగా చేయాలో మనకి ఉపదేశం అనేది చేస్తాను అంటూ ఉన్నారు. అలాగే నడవలసిన మార్గమునకు బోధిస్తాను అంటూ ఉన్నారు. మనము ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు, మన జీవితంలో చీకటి మార్గమా మరి వెలుగు మార్గమా అనేది దేవుడు మనకి తెలియపరుస్తారు అని అంటూ ఉన్నారు. అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఆయన ఆలోచనతో నడిపిస్తాను అంటూ ఉన్నారు. మనము ఒక్కొక్కసారి తొందరపడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి తప్పటడుగు వేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి మరి తప్పులోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే దేవుడి దినము ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన యొక్క కృపతో మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాను అంటూ ఉన్నారు. ఆయన ఆలోచన చెప్పి నడిపించినప్పుడు ఏ మనుషుడు బాగుపడడు, ఏ మనుషుడు ఆనందకరమైన జీవితము గడపకుండా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆనందముగా, సంతోషముగా, కలిమితో అన్నిటితో కూడా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, గొప్ప కార్యాలు అనేది మీరు చేయడానికి మీకు నేను ఆలోచన చెప్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యుడి. ఇక్కడ ఎందుకు ఆయనని ఆనందగానము చేయాలి, ఎందుకు హృదయపూర్వకంగా ఆనందముతో ఆయనని స్తుతించాలి అని అంటే, ఆయన మన యొక్క జీవితాలలో ఆలోచన అనేది మనకి అనుగ్రహిస్తారంట. అలాగే మనము ఏ విధంగా నడవాలో ఆ యొక్క మార్గాన్ని మనకి బోధిస్తారంట. మన జీవితాలలో కావలసినవన్నీ కూడా మనకి సమకూరుస్తారు. కాబట్టి మనము ఆయనని స్తుతించాలి, కొనియాడాలి, ఆయనని మనము ఆనంద గానము చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కావలసిన ప్రతి అవసరత తీర్చినప్పుడు మనము ఎందుకు స్తుతించము, ఎందుకు గణపరచము, ఎందుకు ఆయనని కొనియాడమండి? ఖచ్చితంగా కొనియాడతాం. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, తప్పకుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు బోధిస్తానని. మనము ఆయన బోధ వినాలి, ఆయన చెప్పినట్టు మనం వినాలి, ఆయన మార్గము చూపించినప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలి, మార్గము తప్పిపోకుండా ఉండాలి. ఆ మార్గంలో మనం వెళ్తే కనుక మనకి ఎటువంటి ఆపద, భయము, భీతి అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఆయన బోధకి మన చెవి ఒగ్గినప్పుడు మన జీవితంలో ఆనందకరము, సంతోషకరము, ఆనందముగా మనము ఎటువంటి అపాయము, ఎటువంటి సిగ్గు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము బ్రతుకుతామని మరొక్కసారి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయనకి అప్పగించుకొని, ప్రతి దినము లేవగానే ఆయనకి అప్పగించుకొని మనము దినచర్య అనేది మొదలు పెట్టుకుంటే కనుక ఆయన బోధించి ఆయన మార్గంలో మనకి నడిపించి సహాయం చేస్తానని దినమున వాక్యముతో, వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లిరోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, నాయన ప్రతి ఒక్కరికి మీరు బోధించండి. నా ప్రభా, మీ మార్గం తెలపండి, మీ ఉద్దేశం తెలపండి, మాకు సహాయం చేయండి. మాకు జ్ఞానం లేదు, మాకు ఎటువంటి నాయన నా తండ్రి ఎటు వెళ్ళాలో, ఎటు చేయాలో ఏమీ మాకు తెలియదు. నా ప్రభా, మీకు సమస్తము తెలుసు నాయన. ఈ లోకాన్ని అంతని సృష్టించిన దేవుడివి, సమస్తమును మీకు తెలుసు. కాబట్టి నాయన మా జీవితాలకి నాయన మీరే వెలుగుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లిరోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే నా ప్రభా నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ యొక్క కృపా కనికర దీవెనని అనుగ్రహించండి.
ఆయన వారికి, వారి బిడ్డలకి, వారి యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగము అన్నీ కూడా మీరే తోడై ఉండమని కోరుకుంటున్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభు, మీ కృపను వేడుకుంటున్నాను. అలాగే నాయన ప్రతి ఒక్కరికి వారి అవసరత తీర్చి నడిపించమని కోరుకుంటున్నాను. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండగా వారందరికీ సురక్షితమైన ప్రయాణము దయచేయండి నాయన. వీసా, పాస్పోర్ట్లో తోడై ఉండండి, రాకపోకలు తోడై ఉండండి. అలాగే నాయన ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వస్తుండగా మీరు తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా వారికి తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి ఎక్కడా కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది, ఎటువంటి మందులు లేని కొరత, అలాగే నాయన నా తండ్రి డబ్బులు లేని బాధ ఏదీ లేకుండా ప్రతి బిడ్డకి నాయన ఆదరించండి, పోషించండి, సహాయం చేయండి. అనారోగ్యంతో నాయన ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన్ని అనుగ్రహించమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.